ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. 35 సినిమా నేను యాక్చువల్లీ థియేటర్లో మిస్ అయ్యాను. ఓటీటీలోనే చూశాను. చూసిన తర్వాత అసలు నేను షాక్ అయ్యా. అంటే ఇలాంటి సినిమా కథ ఒక డైరెక్టర్ రాసుకోవడం, ఒక ప్రొడ్యూసర్ దాన్ని నమ్మి ముందుకు రావడం, అది నమ్మి అంటే ప్రియదర్శి గారు లాంటి వాళ్ళు ఆల్రెడీ అప్పటికే బలగం లాంటి సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన తర్వాత కూడా ఇలాంటి క్యారెక్టర్ ఛాలెంజింగ్గా యాక్సెప్ట్ చేయడం, నివేతా థామస్ గారు, విశ్వదేవ్ గారు, అంటే వీళ్ళందరూ సినిమా కథని, కథలోని ఇంటెన్సిటీని అది నమ్మి క్యారెక్టర్స్కి ప్రాణం పోశారు. ఇందులో ఏ ఒక్కరూ లేకపోయినా ఆ సినిమా అంత అద్భుతంగా వచ్చేది కాదు. నిజంగా ఇది నాకు చాలా అనిపించింది. ఇంకా సినిమా థియేటర్లో బాగా ఆడి ఉంటే, ఎక్కువ రోజులు ఉండుంటే ఫ్యామిలీస్, పిల్లలు అందరూ చూసి నిజంగా అంటే చాలా ఇలాంటి సినిమాలు రావాలి అని నాకు చాలా బలంగా అనిపించింది. నేను సమ్మర్ హాలిడేస్ కథ విన్నప్పుడు ఈ కథ చేద్దాం అని డిసైడ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ 35 సినిమానే. అది నా మైండ్లో బలంగా ఉన్నందుకే నేను ఈ సినిమా చేయాలి అని సమ్మర్ హాలిడేస్ని ఎంచుకోవడం జరిగింది. డైరెక్టర్ నందకిషోర్ గారు, తను మేము లాస్ట్ ఫ్యూ మంత్స్గా ట్రావెల్ అవుతున్నాం. సో తన మనస్తత్వం, తన ఆలోచన విధానం, తను ఇంతకుముందు ఎలాంటి స్ట్రగుల్స్ పడి ఇక్కడికి వచ్చారు, ఒక కథ ఓకే చేయించుకోవడానికి పడ్డ ఇబ్బందులు, అది తెరకెక్కించడానికి పడ్డ ఇబ్బందులు, ఆ జర్నీ అంతా నాకు చాలా డీటెయిల్గా తెలుసు. అసలు అంటే నాకు నిజంగా ఈ నేషనల్ అవార్డు రాకపోయినా అది విన్న తర్వాత నాకు ఆయన్ని కూర్చోబెట్టి నిజంగా సన్మానం చేయాలనిపించింది. అంత గొప్ప జర్నీ, నిజంగా ఇన్స్పైరింగ్. ఇందాక కూడా నేను వచ్చినప్పుడు సార్ ఏం మాట్లాడాలని అడిగారు. మీ జర్నీ గురించి చెప్పండి అన్న. మీ జర్నీ గురించి చెప్తే ఇంకో నలుగురికి ఇన్స్పిరేషన్ ఉంటుంది, నలుగురు ఫిల్మ్ మేకర్స్ వస్తారు, ఇలాంటి కథలు కూడా అంటే డిఫరెంట్ కథలు కూడా ఎంచుకుంటారు అని చెప్పాను. ఆయనే అసలు నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా అంటున్నారు. కానీ మీకు తెలీదు, మీరు ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ని ఇన్స్పైర్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ కూడా. తను చాలా 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 టాలెంటెడ్ డైరెక్టర్. అంటే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్ ఉండడం మనందరికీ గర్వకారణం. తను ముందు ముందు కూడా ఇలాంటి కథలు, మంచి కథలు కొత్త కోణంలో చెప్పాలి అనే భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. నిజంగా ఇలాంటి సినిమాలో తను సోలో హీరోగా పెద్ద పెద్ద హిట్స్ కొట్టి, అంటే మీ అందరికీ తెలుసు అసలు అంత పెద్ద పెద్ద హిట్స్ కొట్టిన తర్వాత కూడా అసలు గట్స్తోనో లేకపోతే నమ్మకంతోనో ఈ క్యారెక్టర్ ఇది చెయ్యాలి అని, అంటే నా దృష్టిలో వితౌట్ ప్రియదర్శి గారు ఈ సినిమాకి అంత రికగ్నిషన్ కూడా వచ్చేది కాదేమో. సో ఆయన ఫేస్ ఉండడం వల్ల అట్లీస్ట్ సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఆయనది, నివేతా థామస్ గారిది, ఇద్దరిది. సో నిజంగా అంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు సినిమా నుంచి నాకేం వస్తుంది అని ఆలోచిస్తారు. అలా కాకుండా మనం సినిమాకి ఏం చేయొచ్చు అని ఆలోచించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. నిజంగా అంటే మీ నుంచి ప్రేక్షకులు ఎప్పుడు ఒక స్పెషల్ క్యారెక్టర్స్, అంటే మీరు ఏ రోల్ చేసినా, ఏ సినిమా చేసినా మీరు ఏదో డిఫరెంట్గానే ఎంచుకుంటారని ప్రేక్షకులు ఎప్పుడు నమ్ముతారు. మీరు ఇలానే డిఫరెంట్ కథలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. విశ్వదేవ్ గారు కూడా అంటే దాని ముందు ఆయన మూవీస్ చేశారు, బట్ నేనైతే ఆయన్ని ఫస్ట్ టైం ఆ సినిమాలోనే చూశాను. నాకు అసలు ఒక్కసారి కూడా కొత్త ఆర్టిస్ట్ లాగా అనిపించలేదు ఆ టైంకి. అంటే మామూలుగా మనకు అలవాటే కదా పక్క లాంగ్వేజ్ నుంచి ఎవరినో తీసుకొచ్చి పెట్టడం. సో అలా ఈయన్ని కూడా ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేశారు అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది కాదు, మన వైజాగ్ అబ్బాయి ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూ ఆయన కూడా ఈ జర్నీలో ఈ కథను నమ్మి ముందుకొచ్చి దీంతో పాటు ట్రావెల్ అయ్యారు. నిజంగా ఇందులో పార్ట్ అయిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి, వివేక్ సాగర్ గారు మ్యూజిక్, అంటే ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసి ఉండొచ్చు, పెళ్లి చూపులు కానీ అలాంటివి చాలా. బట్ ఈ పాటలు మాత్రం మా ఇంట్లో నేను 2 రోజులకు ఒకసారైనా ఈ పాట వింటా. మా ఆవిడ పొద్దున్న లేసి ఫోన్లో ఆన్ చేసే ఫస్ట్ పాట ఇదే ఉంటుంది. సో అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే
ఈ సందర్భంలో సృజన్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. యాక్చువల్ సృజన్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, నాకు ఫ్రెండ్, నాకు ఎన్నో ఇయర్స్గా ఫ్రెండ్. నాకు ఎప్పుడూ అనిపిస్తుండేది ఆయన యూఎస్ నుంచి యూఎస్లో కంపెనీ ఏదో ఉంది, డబ్బులు సంపాదించుకొని ఇండియాకి వచ్చి ఏవో సినిమాలు తీస్తుంటారు, అందరికి ఇక్కడ ఇట్లా డబ్బులు చల్లేసి వెళ్తారేమో అనిపించేది నాకు ఆయన చూస్తే. బట్ 35 సినిమా తర్వాత అసలు ఆయన ప్యాషన్ ఏంటో అర్థమైంది. నిజంగా ఆ రోజు నుంచి ఆయన రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నిజంగా గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, నమ్మి చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది 2 చేస్తున్నారు, అలానే దర్శి గారితో కూడా ఇంకొక సినిమా చేస్తున్నారు. నిజంగా అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలానే చిన్న జెలసీ కూడా ఉంది, ఇలాంటి సినిమా నాకు కూడా పడి ఉంటే బాగుండేదని. బట్ ఓకే, ఎవరైనా మంచి సినిమాలు ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. సో సృజన్ గారికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఆయన యూఎస్లో ఉండడం వల్ల ఇవాళ ఇక్కడ రాలేకపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. అంటే మెయిన్గా అంటే అరుణ్ మా సమ్మర్ హాలిడేస్లో చేస్తున్నాడని కాదు, కానీ మేము ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ ఆడిషన్కి అరుణ్ వచ్చాడు. నాకు యాక్చువల్లీ అరుణ్ని ఆడిషన్ చేస్తున్నారని నాకు తెలీదు. ఆ వీడియో చూడగానే అసలు నాకు పర్ఫెక్ట్ యాప్ట్గా అనిపించాడు. నాకు ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లీ 35 సినిమా ముందు చూడడం వల్ల అరుణ్ ఇంట్లో మనిషిలాగా, రోజు చూస్తున్న మనిషిలాగా, అంటే చాలా వెరీ క్యాజువల్గా, చాలా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అరుణ్ని చూస్తే. అంటే మా ఇంట్లో అబ్బాయిలాగే ఉంటాడు. అసలు సినిమా చేస్తున్నా అని చెప్పట్లేదు. నాకు డే 1 నుంచి ఆ సినిమా, ఆ క్యారెక్టర్ నా మైండ్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అరుణ్ మీద. చిన్నపిల్లోడే కానీ అసలు ఎక్కడ తగ్గడు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏదైనా సరే, అంటే వెరీ లవ్లీ కిడ్ అనిపిస్తాడు. సో నిజంగా అంటే పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇలాంటి అబ్బాయిని మీరు మా ఇండస్ట్రీలో సినిమాలు చేయనిస్తున్నందుకు, అంటే మీరు ఎంకరేజ్ చేయడం వల్లే అరుణ్ ఇది సాధించగలుగుతున్నాడు. నిజంగా మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అరుణ్ గురించి నేను ఇంకా మన సమ్మర్ హాలిడేస్ ఈవెంట్లో చాలాసార్లు మాట్లాడతాను. సో అరుణ్తో సమ్మర్ హాలిడేస్ చేస్తున్నాను. నందకిషోర్ గారితో చాలా మంత్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఆయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తా అని చెప్పారు, ఇంకా స్టార్ట్ చేయట్లేదు. దర్శి గారితో ఆల్రెడీ మా ఎస్కేఎన్ గారు సినిమా చేస్తున్నారు, మా బన్నీవాస్ గారు సినిమా చేస్తున్నారు, విశ్వదేవ్ గారితో మా ఎస్కేఎన్ గారు ఆల్రెడీ సినిమా చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీమ్. సృజన్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఎవరు నాకు బయట వాళ్ళు కాదు, అందరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి, ఈ టీంకి, ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అసలు ఇది సెలబ్రేట్ చేయాల్సిన మూమెంట్ అనిపించింది. అందుకే నేను లేదు, మనం డెఫినెట్లీ ఏదో చేయాలి అని అనిపించింది స్ట్రాంగ్గా. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. మీరందరూ వేరు వేరు సినిమాలు చేసినా ఇలాంటి మంచి సినిమాలు చేసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.